టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దలు చెబుతుంటారు. రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది. రేవంత్ అధికారం చేపట్టిన తర్వాత కర్షకుల పరిస్థితి దారుణంగా తయారైంది. సాగు చేద్దామంటే నీరు ఉండదు, నాణ్యమైన కరెంట్ ఉండదు, యూరియా కొరత, అడుగు మందు స్టాక్ ఉండదు. ఒక్కటేంటి, చెప్పుకుంటూ పోతే సమస్యల జాబితా చాంతాడంతుంది. ముఖ్యంగా సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. వానాకాలం పంట సమయంలో అన్నదాతలు తెగ తిప్పలు పడ్డారు. ఇప్పుడు యాసంగి పంటలోనూ ఏ మార్పు లేదు. సాగునీరు అందక పంట ఎండిపోతోంది. సాగునేల నిర్రెబారడంతో రైతులు మదన పడుతున్నారు. పంట ఎండిపోయి ఉండడంతో అన్నదాత కంటి నుంచి నీరు కారుతోంది. వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో రైతన్నల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎండుతున్న పంటలను చూసి రైతు కుమిలిపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరువాత తమ బతుకులు దుర్భరమయ్యాయని వాపోతున్నాడు. ఎండిన పంటను చూసి అన్నదాతల కన్నింటి పర్యంతమవుతున్నారు. గత్య పశువులు మేసేందుకు వదిలేయాల్సిన పరిస్థితి దాపురించింది. రాష్ట్రమంతటా వట్టిపోయిన వాగులు కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సాగునీరు లేక బోర్లకు లోతుకు డ్రిల్లింగ్ వేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బావుల్లో పూడికతీత పనులు చేపట్టినప్పటికీ ఫలితం ఉండడం లేదు. మొత్తంగా వరంగల్ జిల్లాలో సాగునీటి కష్టాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ద్వారా తెలుసుకుందాం. రవికాంత్, మాజీ సీఎం కేసీఆర్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉంది. సో రైతులు ఏమంటున్నారు? వరంగల్ జిల్లాలో పరిస్థితి ఏంటి రవికాంత్? పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చెప్పినట్టుగా ఎద్దేసిన వ్యవసాయం, రైతు ఎత్తిన రాజ్యం బాగుపడదనే తీరు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడికక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీటి విషయంలో 2 ప్రాజెక్టులు ఉంటాయి. ఒకటి ఎస్ఆర్ఎస్పీ, మరొకటి దేవాలయ. ఈ నీటిని విడుదల చేసే విషయంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పాల్సి ఉంటుంది. సాగునీటికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక లేదు, ఒక సమీక్ష లేదు. పూర్తి స్థాయిలో రైతులు గోస పెడుతున్న తీరైతే మనకు స్పష్టంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఇంకొక 40 రోజులు అయ్యేటువంటి ఈ పరిస్థితుల్లో పూర్తిగా రైతు కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు భూగర్భ జలాలు అసంటిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఆ దేవాదులకు సంబంధించి మాట్లాడుకుంటే, దేవాదుల ద్వారా ఏదైతే దేవాదుల ఇంటేక్ నుంచి భీమగణపూర్ నుంచి రామప్ప దగ్గర ఉన్నటువంటి టన్నెల్ ద్వారా ధర్మసాగర్ దగ్గర రిజర్వాయర్ ను నింపాల్సి ఉంటుంది. పూర్తిగా అక్కడ మోటార్లు పనిచేయకపోవడం, పూర్తి స్థాయిలో ధర్మసాగర్ రిజర్వాయర్ ను నింపకపోవడం, ఇక్కడ నుంచి ఇటు పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, జనగామ, సిద్దిపేట, హుస్నాబాద్, ఆలేరు ఈ ప్రాంతాలకు సంబంధించి సాగునీరు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే పంటలు ఎండిపోతున్నటువంటి దాఖలాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంతో పాటులోనూ పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. మరో 10 రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 100,000 ఎకరాల్లో పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి వాటర్ రిలీజ్ విషయంలోనూ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తోంది. రైతును తీవ్రమైనటువంటి కోస పెట్టుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్లు అందక ఇటు వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి మరికొన్ని నియోజకవర్గాలకు కూడా నీళ్లు అందకపోవడంతో పూర్తిగా రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నీరు సాగునీటి ప్రణాళికల విషయంలో ఫెయిల్యూర్ అవ్వడం పట్ల రైతాంగం కన్నీరు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మండిపడుతూ ఉన్నారు. కన్నీరు కూడా పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొక 30 రోజుల నుంచి 20 రోజుల పాటు యాసంగి సీజన్ సంబంధించినటువంటి పంట కీలకంగా ఉంటుంది. కోతలకు వచ్చేటువంటి పంట కూడా మరి 10-15 రోజుల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పంటలకు నీరు అందించి బాధ్యతాయుతంగా మెదలాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా
అధికారులు కావచ్చు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తా ఉంది. గత 2 వారాల క్రితమే శాసన బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి దేవన్నపేట దగ్గర పంపవద్దు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి. రైతాంగం పక్షాన ప్రశ్నలు స్పందించడంతో పాటు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకోలేదని చెప్పాల్సి ఉంటుంది. వరంగల్ రైతుల మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు అందించే విషయంలో ఒక పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఎదురవుతున్నాయి. మరొక 10-15 రోజుల్లో చాలా వరకు పంటలు కోతలకు వస్తాయి. ఇంకో 30-40 రోజుల వరకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వరి కోతలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నీరు అందించాలన్నటువంటి డిమాండ్లు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. సునీత. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.